హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మామ్స్ టైనీ టేల్స్. ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే మా యానివర్సరీ వ్లాగ్ అనమాట. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ ఏంటంటే మా యానివర్సరీ సండే వచ్చిందనమాట. సో నేను ముందే ఫిక్స్ అయిపోయాను శారీ కట్టుకుని చర్చ్కి వెళ్దాము అనేసి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గెట్ రెడీ విత్ మీ చేసేద్దాం. సో నాకేంటంటే శారీ కట్టేసుకున్నాను. అండ్ మెయిన్ ముందు రెడీ అయ్యేటప్పుడు నాకు హెయిర్ స్టైల్ సెట్ అయిపోతే మిగతావన్నీ ప్రశాంతంగా చేసుకోవచ్చు. సో జస్ట్ ఆ క్లిప్ పెట్టేసుకున్నాను. అండ్ దెన్ మాయిశ్చరైజర్ అనమాట. నాకు కంపల్సరీ నాది డ్రై స్కిన్. సో నేను కంపల్సరీ స్నానం చేసిన వెంటనే మాయిశ్చరైజర్ రాసేస్తాను. అండ్ కమింగ్ టు మేకప్, నాకు పెద్దగా మేకప్ అంటే ఇష్టం కానీ నాకు తెలీదు. సో మా చెల్లి వాళ్ళు నేను యూఎస్ వస్తున్నప్పుడు ఇది స్ట్రోబ్ క్రీమ్ పట్టుకెళ్ళని పంపించారనమాట. ఇదేంటంటే అది ఒకటే రాసుకుంటే సరిపోద్ది, నువ్వు కంపల్సరీ కన్సీలర్ హైలైటర్ అవి రాయకపోయినా పర్లేదు అని అన్నారు. అండ్ దెన్ మస్కరా తెచ్చుకున్నాను కానీ వాడట్లేదు. సర్లే ఈరోజు వాడదామని అనుకున్నాను. అండ్ నేను ఇదే ఫిట్ మీ పౌడర్ యూస్ చేస్తాను లాక్మీది. అండ్ దెన్ లిప్స్టిక్ అయితే కంపల్సరీ అండి, బికాస్ నాకు కొంచెం పిగ్మెంటెడ్ లిప్స్ ఉంటాయి. సో నేను అది మాత్రం అవాయిడ్ చేయను. లిప్స్టిక్ మాయిశ్చరైజర్ మై గో టు థింగ్స్ అనమాట. నేనైతే ఇక్కడ న్యూడ్ షేర్ చేసుకున్నాను. షేడ్ కూడా చాలా బాగుంది. అండ్ దెన్ నేను రీసెంట్గా కెరాటిన్ చేయించుకున్నాను. సో వాళ్ళు ఏంటంటే నాకంటే లారియల్ వాళ్ళది సీరం సజెస్ట్ చేశారు. ఆ సీరం రాసేసుకుని హెయిర్ అంతా సెట్ చేసేసుకున్నాను. అండ్ దెన్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా పెట్టేసుకున్నాను. ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇవన్నీ అయితే నేను ఇండియా నుంచే తెచ్చుకున్నాను, ఇక్కడ అయితే ఏం కొనలేదు ఇంకా. సో ఇలా రెడీ అయిపోయి చర్చ్కి వెళ్ళిపోతున్నాం అనమాట. సో నాకు అనిపిస్తుంది మ్యాక్సిమం, అంటే ఏమో మ్యాక్సిమం కాదు, అందరి లైఫ్లో ఏంటంటే ఫస్ట్ యానివర్సరీ కొంచెం స్పెషల్గా చేస్తారు. సేమ్ మాకు కూడా మా ఫస్ట్ యానివర్సరీ ఏంటంటే మా అమ్మ వాళ్ళు సెలబ్రేట్ చేశారనమాట. మా అమ్మ వాళ్ళ ఇంట్లో ప్రేయర్ పెట్టించుకొని కొంచెం అందరికీ భోజనాలు పెట్టించి సో అలా అయింది. అండ్ సెకండ్ యానివర్సరీలో ఏంటంటే మేమేమో మా ఆయనేమో యూఎస్లో ఉన్నారు, నేనేమో మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాను. సో సెకండ్ యానివర్సరీ కేక్ కటింగ్ చేసాము. అండ్ థర్డ్ యానివర్సరీ మేము ముగ్గురం ఉన్నాం అనమాట. అంటే ఫస్ట్ టైం మేము సపరేట్గా ఫ్యామిలీ స్టార్ట్ చేస్తున్నాము. సో ఇట్స్ స్పెషల్ ఫర్ అస్. బట్ డే అయితే నార్మల్గానే నాకు గడిచింది, పెద్ద ఏం లేదు. చర్చ్కి వెళ్ళి వచ్చేసాక మేమైతే రెస్టారెంట్కి వెళ్ళాము. నేను ఫస్టే చెప్పాను మా ఆయనకి, నేనైతే ఈరోజు వంట చేయను, బయటకు వెళ్ళి తిందామనేసి. సో మాకు దగ్గరలోనే అభిరుచి గ్రిల్ అనేసి ఇండియన్ రెస్టారెంట్ ఉందన్నమాట. ఆ రెస్టారెంట్కి వచ్చేసాము. యాంబియన్స్ అయితే బాగానే ఉందండి. అంటే మనకి ఇండియాలో చాలా చాలా యూనో థీమ్స్ ఉంటున్నాయి కదా, అలా ఏం లేదు, జస్ట్ సింపుల్గా ఉంది అభిరుచి యాంబియన్స్. అండ్ క్రౌడ్ కూడా అస్సలు లేరు, జస్ట్ 2 ఫ్యామిలీస్ ఉన్నాయి. అండ్ మా ఫ్యామిలీతో కలిపితే 3 ఫ్యామిలీస్ అనమాట. సో ఇది యాంబియన్స్ కోసం. అండ్ అక్కడ మెన్యూ కార్డులో ఏమేమి ఉన్నాయో చూపించేస్తాను. ఇవన్నీ వెజ్ స్టార్టర్స్ అనమాట. సమోసా, పకోడా, పన్నీర్ పకోడా ఇవన్నీ. అండ్ ఇవన్నీ అయితే నాన్ వెజ్ స్టార్టర్స్. ఇక్కడ ఇంకో ఆప్షన్ ఉంది, ఏంటంటే బఫెట్ ఆప్షన్ ఉందంట. బఫెట్ వచ్చేసి పర్ పర్సన్ $25 ఎంతో. సో మేము బఫెటే తీసుకుందాం అనుకున్నాం, ఎందుకంటే ఇక్కడ బిర్యానీ చూస్తే $17, ఒక స్టార్టర్ పెడితే $10. సో ఇంచుమించు 25 అవుతుంది. మళ్ళీ ఒక స్టార్టర్తో ఏం ఆపేస్తాం, కొంచెం తింటాం కదా. సో బఫెట్కి వెళ్దాం అనుకున్నాం. బట్ ఇక్కడ ఏంటంటే వీక్ డేస్లో బఫెట్ లేదంట, వీకెండ్స్లో లేదంట, ఓన్లీ వీక్ డేస్. దట్టు మండే ఏంటంటే వీళ్ళకి హాలిడే అంట. సో ట్యూస్డే టు ఫ్రైడే అయితే బఫెట్ ఆప్షన్ ఉంటుందని అన్నారు. సో మా ఆయనతో చెప్పాను మళ్ళీ వద్దామని, ఎందుకంటే ఫుడ్ బాగుంది. ఇక్కడ టేస్ట్ చేసాము, బాగుంది. అంటే బిర్యానీ ఆర్డర్ చేసామండి, అది సేమ్ మన ఇండియన్ టేస్ట్లో లేదు. ఎందుకంటే ఇక్కడ కొన్ని అన్నీ దొరుకుతాయి అన్నాను కదా, వెజిటేబుల్స్, గ్రాసరీస్ అన్నీ. టేస్ట్ అయితే కొంచెం డిఫరెంట్ ఉంటున్నాయి అనమాట. సేమ్ చికెన్ తెచ్చి మన ఇంట్లో వండుకున్న ఇండియాలో వచ్చే టేస్ట్ అయితే రావట్లేదు. సో సేమ్ వీళ్ళ దగ్గర కూడా బిర్యానీ అయితే సేమ్ ఇండియాలో ఉన్నట్లేదు, బట్ టేస్ట్ అయితే బాగుంది. తందూరి కూడా బాగుంది. అండ్ ఇక్కడ ఏంటంటే మా ఆయన వెళ్ళి ఇక్కడ చెఫ్ని అడిగారు, అసలు మీరు నిజంగా ఇండియన్ నుంచి వచ్చారా అనేసి. సో చెఫ్ అన్నారంట వాళ్ళు ఇండియన్ అనేసి, అంటే చెన్నై నుంచి వచ్చారంట చెఫ్. బికాస్ ఇండియన్ రెస్టారెంట్ అని పెట్టి అసలు ఎలా కుక్ చేస్తారు ఏంటని తెలుసుకోవాలని క్యూరియాసిటీ ఉంటుంది కదా. సో వాళ్ళు ఇండియా నుంచి వచ్చిన వాళ్ళే అంట. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి వాళ్ళు వచ్చి సర్వ్ చేయరు, జస్ట్ టేబుల్ మీద పెట్టేసి వెళ్ళిపోతారు. ఇక్కడ సర్వింగ్ చేయరంట, అంటే ఈ రెస్టారెంట్లో చేయరు అనుకుంటా. నాకు ఇంకా బయట రెస్టారెంట్స్ ఎలా ఉంటాయో తెలీదు. సో మెన్యూ అయితే ఇదనమాట. స్టార్టర్స్, నాన్స్, డెజర్ట్స్ అన్నీ ఉన్నాయి. బట్ నాకు తెలిసి మ్యాక్సిమం అన్నీ అవైలబుల్ ఉండకపోవచ్చు, ఎందుకంటే ఒక 2 ఐటమ్స్ అడిగినప్పటికీ అవి లేవని అన్నారు. మేబీ కొన్ని డేస్లో పెట్టచ్చు, కొన్ని డేస్లో పెట్టకపోవచ్చు. అండ్ ఇక్కడ ఏంటంటే టిష్యూ విత్ ఫోన్ ఇవన్నీ ఇచ్చేసారు. అండ్ మెన్యూ ఆర్డర్ తీసుకుని మేమైతే తందూరి చెప్పాము. తందూరి ఫుల్ పొగలు వస్తుంది. అండ్ బిర్యానీ చూస్తే బౌల్ ఇలా ఉందనమాట, కొంచెం స్పెషల్గా వెరైటీగా ఉంది. అండ్ ఏంటంటే హాఫ్ ఎగ్, 2 చికెన్ పీస్, ఒక లెగ్ పీస్, అండ్ ఒకటి అది ఏ పీసో తెలీదు,
అండ్ దాంట్లో ఆనియన్స్, లెమన్ కూడా ఇచ్చేసారు. అండ్ అలాగే మ్యాంగో లస్సీ ఆర్డర్ చేసాము. ఆ టేస్ట్ అయితే అంత బాగాలేదనేసి వదిలేశారనమాట. అండ్ దెన్ గులాబ్ జామ్ కూడా ఆర్డర్ చేసుకున్నాం లాస్ట్లో, కొంచెం స్వీట్తో ఎండ్ చేద్దామని. అదే చాలా హాట్గా ఉంది, వేడిగా అసలు తినలేకపోయామన్నమాట. అండ్ ఇక్కడ సోంపు కూడా ఇచ్చారనమాట. అండ్ దట్స్ ఇట్. అభిరుచి గ్రిల్ అయిపోయింది, ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చాక నాకేంటంటే ఒక చిన్న సెలబ్రేషన్ ఉన్నప్పుడు, అంటే మా బర్త్డేస్ ఉన్నప్పుడు మా అమ్మ కంపల్సరీ స్వీట్ చేసేది. బర్త్డేస్ కానీ న్యూ ఇయర్ కానీ, నా బర్త్డే అన్న మా చెల్లి బర్త్డే అని స్వీట్ చేసేది అనమాట. సో నాకు అది అలవాటుగా స్వీట్ అంటే నిన్న చేసుకున్నాను, అది ఈరోజు చేసుకున్నాను. అలా స్వీట్ తినేసాక ఏదో కొంచెం సెలబ్రేట్ చేసుకున్నామన్న ఫీలింగ్. అండ్ దెన్ కేక్ ఒకటి నాకు చిన్నప్పటి నుంచి నా బర్త్డేస్ ప్రతి ఒక్క బర్త్డేలో నేను సెలబ్రేట్ చేసుకోకపోయినా కేక్ కటింగ్ అయితే చేస్తాను. సో అది చేస్తే నాకు కొంచెం హ్యాపీ, ఓకే నా డేని సెలబ్రేట్ చేసుకున్నాను అన్నట్టు. సో చెప్పినట్టు మా ఫస్ట్ యానివర్సరీలో కూడా మా ఇంట్లో కట్ చేశాను. సెకండ్ యానివర్సరీలో ఏంటంటే మా తోడుకోళ్ళు కట్ చేయించింది. అండ్ థర్డ్ యానివర్సరీలో మీ ముగ్గురమే కట్ చేసుకున్నాం, అంటే మా బాబు, నేను, మా ఆయన. నేను కావాలని చిన్న మఫిన్ ఆర్డర్ పెట్టుకున్నాను, ఎందుకంటే పెద్ద కేక్ కాస్ట్ అండ్ అంతా ఒకేసారి తినడం ఉన్నది ఇద్దరే. మా బాబు కూడా ఎక్కువ స్వీట్ పెట్టకూడదు కదా, సో అందుకే చిన్నగా సెలబ్రేట్ చేసుకున్నట్టు ఉంటుంది అని తిన్నట్టు ఉంటుందని. బట్ ఈ కేక్ అయితే నిజంగా చాలా బాగుంది. నాకు యాక్చువల్లీ మా చెల్లి వాళ్ళకి బ్రౌనీ ఇష్టమని నా కోసం చేస్తారు హైదరాబాద్, మా చిన్నాన్న వాళ్ళ అమ్మాయిలు నేను అక్కడికి వెళ్ళినప్పుడల్లా. సో సేమ్ అదే టేస్ట్ గుర్తొచ్చింది, ఇంకొంచెం ఉంటే బాగుంది అనిపించింది అనమాట. సో కేక్ కట్ చేసేసుకొని డేని అయితే ఇలా స్పెండ్ చేసాము. అండ్ ఈవినింగ్ ఇంకా ఇంట్లోనే ఉండిపోయామన్నమాట. సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్, టేక్ కేర్, బాయ్.